Dear viewers, good morning to all of you. Today I would like to continue the important chapter, Concord. Agreement of verb with the subject. Agreement between subject and verb అనే దాంట్లో ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, హార్ట్ వంటిది లాంగ్వేజ్కి. ముఖ్యంగా వెర్బులు కూడా చాలా ఇంపార్టెంట్ చూడాలి మనం. ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో సబ్జెక్టు యొక్క పర్సన్ నంబర్ని బట్టి వెర్బ్ వస్తుంది అని అన్నా. అసలు ఈ పర్సన్స్ అంటే ఏంటనేది కొంతమందికి అనుమానం ఉంటుంది. ఇది చూడండి, గ్రామాటికల్ పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది తెలుగులోను, సంస్కృతంలోను, ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా ఈ పర్సన్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, దీన్ని ఉత్తమ పురుషం అని, రెండో దాన్ని మధ్యమని, మూడో దాన్ని ప్రథమ అని అట్లా అంటూ ఉంటాం. ఇలా సరే, తెలుగు సంగతి ఇప్పుడు లేదు కాబట్టి నేను ఈ విషయం మాట్లాడతాను. ఈ పర్సన్స్ పురుషాలు అంటారు తెలుగు. ఫస్ట్ పర్సన్ స్పీకర్, ఎవరైతే మాట్లాడుతుంటే అతను ఫస్ట్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడుతాను, నేను ఫస్ట్ పర్సన్. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో కదా. అందువల్ల మీరు సెకండ్ పర్సన్, స్పోకన్ టు. థర్డ్ పర్సన్, నేను ఎవరి గురించి మాట్లాడితే, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, జంతు కావచ్చు, ఎవరిని గురించి మాట్లాడితే, దేని గురించి మాట్లాడితే అది థర్డ్ పర్సన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పున్నాను, కానీ కొంతమంది కొత్తగా ఉండొచ్చు, పాత వాళ్ళు అయినా కూడా ఒక్కోసారి తెలుసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ సింగులరు ప్లూరలు. సింగులర్ ఎట్లా? ఫస్ట్ పర్సన్లో ఐ అని వచ్చింది, ఐ వచ్చేసింది, నేను. ప్లూరల్ ఏంది? వి, మేము. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ అని ఉంది. సెకండ్ పర్సన్ స్పోకన్ టు, ఎవరితో మాట్లాడుతోండి. సెకండ్ పర్సన్ ఏంటి? యు, నీవు. ప్లూరల్, ఇది సింగులర్ అనమాట. ఇది ప్లూరల్, యు, మీరు. చూసారా, సింగులర్ కానీ ప్లూరల్ కానీ యూనే వాడుతున్నారు. ఆ సాంప్రదాయం అలా వచ్చింది, బ్రిటిష్ది. ఆ భాష, ఇంగ్లీష్ భాష సాంప్రదాయం అలా వచ్చేసింది. అంటే మర్యాద ఇవ్వటం అన్నమాట. సింగులర్ అయినా ప్లూరల్ అయినా మీరు అంటారు. ఆ మర్యాదని మనం, కొంతమంది నువ్వు అట్ట అంటాడా, అంటాం, మంచిది కాదు. మీరు అనండి, గౌరవించండి. మీరు. ఇక్కడ తమాషా ఏంటంటే, వీడి తర్వాత వచ్చే వెర్బ్ కూడా ప్లూరల్ అవుతా ఉంది. అది రెఫరెన్స్ నిరాశ. యు అనేది సింగులర్ వాళ్ళకి చెప్పినా, ప్లూరల్ వాళ్ళకి చెప్పినా, ఎవరిని రెఫర్ చేసినా వెర్బ్ ప్లూరల్ వస్తుంది. అది మర్చిపోవద్దు. యు ఈజ్ అనకూడదు, యు ఆర్ అని అను, ప్లూరలే వాడు. తర్వాత థర్డ్ పర్సన్కి వచ్చాయి. ఈ థర్డ్ పర్సన్ ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళని చెప్పారు. అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. ఇవి నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్. సింగులర్ నౌన్లు గిరి, రమ్య, నెల్లూరు, ఇలా సింగులర్ నౌన్లు. ఇది సింగులర్ గురించి మాట్లాడుతాం. అట్లా ప్రొనౌన్స్, సింగులర్ ప్రొనౌన్స్. హీ, షీ, ఇట్, దిస్, దట్, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అనమాట. ఎనీథింగ్, సంథింగ్, అవి కూడా ప్రొనౌన్సే. కానీ ప్రధానంగా ఇవి తీసుకున్నాం. పర్సనల్ ప్రొనౌన్స్ ఎక్కువ, కొన్ని వేరే కూడా ఉన్నాయి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా ఉంది. హీ, షీ, ఇట్ మెయిన్గా తీసుకుని, తర్వాత దిస్, దట్, ఇవన్నీ కూడా సింగులర్లో సూచిస్తున్నాయి. అవి కాదు, ఇవి కాదు, వేరే అనమాట. ప్లూరల్ ఏంది? హీకి ప్లూరల్ ఏంది? దే. షీకి కూడా దే, ఇట్కి కూడా దే, దిస్కి దీస్, దట్కి దోస్, అలా అన్నమాట. చూసారా, ప్రొనౌన్స్ సింగులర్ ఉన్నాయి, వాటి ప్లూరల్ కూడా ఇచ్చేసారు. చూస్తా ఉండండి అంతే.
తర్వాత నౌన్స్, సింగులర్ నౌన్స్. గిరి అని ఉంది, బ్రదర్ అని ఉంది, బుక్ అని ఉంది. కాబట్టి ఫ్లోరల్ నౌన్. ఈజ్ బ్రదర్ అని ఉంది, ఈజ్ బ్రదర్స్. ఫ్లోరల్ అన్నమాట, బహువచనం. ఇది ఒకరిని సూచిస్తే ఇది ఒకరికంటే ఎక్కువ. బుక్ అని ఉంది కదా, బుక్స్. టౌన్, టౌన్స్. అంటే ప్రాపర్ నౌన్ కూడా ఫ్లోరల్ చేయొచ్చండి, తప్పేం లేదు. గిరి, గిరీస్, రమ్య, రమ్యాస్, అట్లా అనమాట. టౌన్, టౌన్స్. టౌన్ కామన్ నౌన్లే, ప్రాపర్ నౌన్ కూడా అవసరం అని చేసుకోండి. ఏది ఏమైనా ఒకరిని సూచిస్తే సింగులరు, అంతకుమించి ఎక్కువ సూచిస్తే ఫ్లోరల్. ఈ పర్సన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇవి ఒకసారి బాగా చూసుకుంటారు. సింగులర్లో మాట్లాడాను, ఫ్లోరల్లో మాట్లాడాను. యూని గురించి స్పెషల్గా చెప్పా. యు అనేది సింగులర్లో, ఫ్లోరల్లో అట్లే ఉంటుంది. అది ఎంత ఒకరిని సూచించినా, ఎక్కువ మంది సూచించినా వెర్బ్ మాత్రం ఫ్లోరల్లోనే ఉండాలా అనేది రాశా ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.